శ్రీశైలంలోని సర్కిల్ నందీశ్వర ప్రధాన అర్చకులు మల్లేష్ పంతులతో స్టార్ నైట్ స్పెషల్ కరెస్పాండెంట్ జానకి రాకేష్ తో ముఖాముఖి. మల్లేష్ తన జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు, వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి, విద్యాభ్యాసం తదితర విషయాలు తెలియజేశారు. ఈ కష్టబాధల గురించి నేను కొంచెం మర్చిపోయింది, మీ వల్ల మళ్ళీ నాకు గుర్తుకొస్తున్నాయి అన్నమాట. అంటే గతాన్ని మర్చిపోకూడదు అన్నట్టుగా క్వశ్చన్ మీరు కూడా అడిగారు. ఇది మేము చాలా పేద కుటుంబము, చాలా పేదవాళ్ళం. పూట గడవడానికి కూడా లేనటువంటి పరిస్థితి నుంచి ఎప్పుడు ఆ దైవ సంకల్పంతో ఈ యొక్క భగవంతుడి దగ్గరికి చేరమంటే ఇది మామూలు విషయం కాదు. మేము అందరిలాగా మేము చిన్న ఉన్నాం. మా అమ్మ ఎప్పుడు బాధపడుతుంది, ఏంది చిన్న ఉన్నారని. ఇలాగా అసలు ఇంట్లో తినడానికి ఆహార పదార్థాలు కూడా ఇంట్లో లేకపోయినాయి. అది బాధాకరమండి. మా అమ్మ మొన్నటిదాకా కూలి నాలి కష్టం చేసేసి మమ్మల్ని ఎన్ని విధాలు ఎక్కడ పోయినా కానీ బాధలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఆ బాధలు కొంచెం ఫుల్ స్టాప్ పెట్టినాం అని చెప్పి మా అమ్మ నాన్నగారు సంతోషపడతారు. ఎందుకంటే దైవ నిర్ణయంలో దైవం దగ్గర ఉన్నాయి, భగవంతుడి దగ్గర దేవుడి దగ్గర ఉన్నాం కాబట్టి ఆ కష్టాలన్నీ మర్చిపోవడానికి, జనాలు చూడడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇది మనం ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యము, భగవంతుని కృప అనుకోవాలి. అంటే ఆయన ఇలా పెట్టాడు కాబట్టి ఆయనతో చేయించుకోవడానికే పెట్టాడని ఇప్పుడు దీనికి ఒక నిదర్శన ఉదాహరణకు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కష్టబాధల గురించి నేను కొంచెం మర్చిపోయింది, మీ వల్ల మళ్ళీ నాకు గుర్తుకొస్తున్నాయి అన్నమాట. అంటే గతాన్ని మర్చిపోకూడదు అన్నట్టుగా క్వశ్చన్ మీరు కూడా అడిగారు. ఇది మేము చాలా పేద కుటుంబము, చాలా పేదవాళ్ళం. ఎలా బతికాము ఎలాగనేది అంటే నిజంగా చెప్పాలంటే వాస్తవులు పూట గడవడానికి కూడా లేనటువంటి పరిస్థితి నుంచి ఎప్పుడు ఆ దైవ సంకల్పంతో ఈ యొక్క భగవంతుడి దగ్గరికి చేరమంటే ఇది మామూలు విషయం కాదు. అన్ని రకాల కష్టబాధలు ఉన్నాయి చిన్నప్పటి నుండి. ఎందుకంటే మేము అందరిలాగా మేము చిన్న ఉన్నాం. మా అమ్మ ఎప్పుడు బాధపడుతుంది, ఏంది చిన్న ఉన్నారని. ఇలాగా అసలు ఇంట్లో తినడానికి ఆహార పదార్థాలు కూడా ఇంట్లో లేకపోయినాయి. అది బాధాకరమండి. మా అమ్మ మొన్నటిదాకా కూలి నాలి కష్టం చేసేసి మమ్మల్ని చదివించి ఈ స్టేజ్కి తీసుకొని వచ్చింది. ముఖ్యంగా మా తల్లి, అలాగే మా తండ్రి గారు. ఎన్ని విధాలు ఎక్కడ పోయినా కానీ బాధలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఆ బాధలకు కొంచెం ఫుల్ స్టాప్ పెట్టినాం అని చెప్పి మా అమ్మ నాన్నగారు సంతోషపడతారు. ఎందుకంటే దైవ నిర్ణయంలో దైవం దగ్గర ఉన్నాయి, భగవంతుడి దగ్గర దేవుడి దగ్గర ఉన్నాం కాబట్టి ఆ కష్టాలన్నీ మర్చిపోవడానికి, జనాలు చూడడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇది మనం ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యము, భగవంతుని కృప అనుకోవాలి. అంటే ఆయన ఇలా పెట్టాడు కాబట్టి ఆయనతో చేయించుకోవడానికే పెట్టాడని ఇప్పుడు దీనికి ఒక నిదర్శన ఉదాహరణకు నేను అనుకుంటున్నాను. ఇది మాత్రం వాస్తవమే. ఇప్పుడైతే సాఫీగా సాగిపోతుంది. ఇప్పుడు సాఫీగా